నమస్తే. ఈ మెనోపాజ్ సిరీస్లో వీడియో నంబర్ 7లో మనము ఈ మెనోపాజ్ దశలో స్కిన్లో కానీ హెయిర్లో కానీ ఎలాంటి మార్పులు వస్తాయి అనేది తెలుసుకుందాం. సో మెయిన్గా ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్లనే ఈ చర్మంలో కానీ హెయిర్లో కానీ చాలా మార్పులు జరుగుతుంటాయి. ఎక్కువగా స్కిన్ గ్లో అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే జుట్టు కూడా చాలా పలచబడిపోతూ ఉంటుంది. తర్వాత చర్మంలో పిగ్మెంటేషన్ అంటే కొంచెం నల్లగా అవ్వడము చర్మము, అలాగే ఎక్కువ ఫ్యాట్ లాస్ అవ్వడము, సో మొహం అంతా పిక్కుపోయినట్టు లాక్సిటీ అనేది వస్తుంది, కొల్లాజన్ అనేది తగ్గిపోతుంది. వీటన్నిటి వల్ల చాలా ఏజింగ్ ఫీచర్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో అలాగే ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్, ఎక్కువ వేడిలో తిరుగుతున్నా లేదా ఎక్కువ లైట్స్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా, నీళ్లు తక్కువ తాగుతున్నా కూడా ఈ మార్పులు ఇంకా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో దీనికి మనము డాక్టర్ సలహా తీసుకుని ఎక్కువగా హైడ్రేషన్ తీసుకోవడము, రోజుకి 3 to 4 లీటర్స్ లిక్విడ్స్ తీసుకోవడము, అలాగే సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడాలి. అలాగే మాయిశ్చరైజర్స్, స్కిన్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అవి కూడా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే కొంతవరకు మనము కవర్ చేయొచ్చు అనమాట ఈ చేంజెస్ని. అలాగే హై ప్రోటీన్ డైట్ అనేది కూడా వీటికి చాలా ఉపయోగం అవుతుంది. సో మెనోపాజ్ అనేది మనలో కొత్త లైఫ్ మోడల్ని క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా. టు నో మోర్ అబౌట్ మెనోపాజ్, ఫాలో నెక్స్ట్ వీడియోస్.